వంశీకృష్ణ వల్ల అన్యాయం అయిపోయినా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. లేదంటే ఆ ఇంటి ఘోష వంశీకృష్ణ ప్రాణాలను బలికోరుతుంది. అయ్యో అత్తయ్య, 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 నా వదిలేండి అత్తయ్య, అత్తయ్య. ఏంటి పొద్దున్న లేవగానే నీ మొహం చూడాలా? తప్పక. నేను నా డ్యూటీ చేయడానికి వచ్చాను, మీకు మొహం చూపించడానికి కాదు. ఈ అహంకారానికి ఏం తక్కువ లేదు. మా కర్మ. ఇంతకీ ఆ సంచేంటి? ఇది నా పర్సనల్. పర్సనల్ అయితే పర్స్ లో పెట్టుకోవాలి, సంచిలో పెట్టుకోకూడదు. ఆయన చెప్పడానికి ఎందుకు మొహమాటం? మావయ్య వర్ధంతని ఎక్కువ వండిస్తాం కదా, టిఫిన్ బాక్స్ లో కంటే సంచిలో ఎక్కువ తీసుకెళ్లొచ్చని పట్టుకొచ్చినట్టున్నావు. ఆపండి ప్లీజ్, ఆపండి ప్లీజ్, ఆపండి. కొంచెం ఎదుటి వాళ్లతో సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి, నోటుకొచ్చినట్టు కాదు. అంటే ఇండైరెక్ట్ గా నోరు మూసుకోమనే కదా? నేను అలా అనలేదండి. సంచిలో ఏముందో నేను చూడాలి. పర్సనల్ అని చెప్పి ఇంట్లో సామాన్లు ఏమైనా ఎత్తుకెళ్ళిపోతావేమో, ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వచ్చిందే ఇప్పుడు. అబ్బా, అయితే ఇంకో గంటకి ఎత్తేస్తావా? బ్యాగ్ ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు ప్లీజ్. నేను ఇవ్వను. ఇవ్వమన్నానా? ఇవ్వు ప్లీజ్. అరే ఇవ్వను. ఏంటండి ఇది? మేనర్స్ లేకుండా. చూడాలి. అయ్యో, ఏదో లవర్ ఫోటో దాచినట్టు అలా ఫీల్ అవుతావేంటి? ముసలుడు ఫోటోనా? ఉన్నాడా పోయాడా? ఉన్నాడా పోయాడా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆ ఫోటో ఇలా ఇవ్వండి. ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు, మర్యాదగా ఉండదు, మర్యాదగా ఉండదు. ఇవ్వమంటున్నానా? ఇదేమైనా బంగారమా పోతుందని కంగారు పడ్డానికి? ఇవ్వండి, ఇటు ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి. నేను ఇవ్వను. నక్షత్ర గారు ప్లీజ్. ఇవ్వనన్నా? ఇవ్వమంటున్నానా? ఇవ్వను. అరే ఇవ్వమంటుంటే నా మాట వినండి, దయచేసి ఇచ్చేయండి ప్లీజ్. ఇవ్వను. ఇస్తారా లేదా? ప్లీజ్ ఇవ్వండి. వదలవే. ప్లీజ్ అండి. నేను ఇవ్వను. వదలు. ఇవ్వండి. ఇవ్వండి. చెప్పండి నీకే. వదలు. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. పిచ్చా నీకు? ఎదుటి వాళ్ళని ఏడిపించాలనే చూస్తావా? నోరు ముసుకునేదంతా క్లీన్ చేయి. నేనా? నువ్వే, నువ్వే, నువ్వే. తప్పు చేసింది నువ్వు, సరిదిద్దుకోవాల్సింది కూడా నువ్వే, సరిదిద్దుకోవాల్సింది కూడా నువ్వే. ఏమైంది? ఏమిటిది? ముసలాడు ఫోటో కింద పడి పగిలిపోయిందమ్మమ్మ. గాజు ముక్కలు ఎత్తమని అత్తయ్య అంటుంది, పైగా నా మీద అరుస్తుంది. నువ్వాగమ్మ వసుందరా, నువ్వాగమ్మ వసుందరా, నువ్వాగమ్మ వసుందరా. నక్షత్ర, చెప్పాక చెయ్యాలి.
తప్పు చేసి కంప్లైంట్ చేయకూడదు. తీ. చేయి కోసుకోకుండా గాజు ముక్కలు తీసే. సుచిత్ర చెప్తుందిగా. వసుంధరా, నా చేతే గాజు ముక్కలు ఎత్తించేలా చేస్తావా? నీ సంగతి చెప్తానే, నేను వదిలిపెట్టను. మూర్తి గారు, అమ్మా, ఎలా ఉన్న ఫోటో అలా చేయించి తనకివ్వండి. అలాగేనమ్మా. నువ్వు బాధపడకమ్మా. పర్వాలేదు మేడం, ఈ ఫోటో నేను బాగు చేయించుకుంటాను. ఈ ఫోటోతో ఈ రోజు చాలా అవసరం ఉంది. మేం తిరిగొచ్చేలోపు నీ జీవితం కూడా ఇలా ముక్కలై ఉంటుందే. ఆనంద్, ఏర్పాట్లు నీ రెడీనా? బయలుదేరడమే లేట్ నానమ్మా. మేమంతా బయలుదేరుతున్నాం. ఆయన పడుకుని ఉన్నారు. లేచాక జాగ్రత్తగా షెడ్యూల్ ఫినిష్ చేయి. అలాగే మేడం. ఆయన మూడు పాడైపోతే నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. మైండ్ ఇట్. వెళ్దామమ్మా. ఒక్క నిమిషం. వసుంధరా, నువ్వు కూడా బయటికి వెళ్తున్నావు కదా, వంశీ పనులన్నీ చూసుకున్నాక వెళ్ళు. దేవుడు, సౌండ్ ప్రూఫ్ పెళ్లి కట్టించుకుని గురక పెట్టి ఇలాంటి కోటీశ్వరుల్ని ఏమనాలి? బో, అమ్మో, కుంభకరుల్లా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు లేవాలి? ఇప్పుడు ఈయన ఎప్పుడు లేపాలి? ఆయన పనులన్నీ ఎప్పుడు ఫినిష్ చేయాలి? అయ్యో, టైం అయిపోతుంది. తమ్ముడు ఆనంద్ బాబు అయితే ఈయన గారేమో మందు బాబు. తాగడం, పడుకోవడం. ఓ బో, డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టుంది ఈయన గురక. నీకేం ప్రశాంతంగా పడుకున్నాం. విన్న వాళ్ళకి తెలుస్తుంది నరకం ఏంటో. లేవయ్యా బాబు, నేను వెళ్ళాలి. వంశీ సార్, వంశీ సార్, సార్ మిమ్మల్ని. ఇంత మర్యాదగా పిలిస్తే పలుకుతాడా? తిట్టినా కొట్టినా లేచేలా లేడు. పోనీ గుచ్చునా? ఐడియా.
చీమ కుట్టినట్టు కూడా లేదా? అవునులే, తాగి తాగి పంచేంద్రియాలు పనిచేయకుండా పోయి ఉంటాయి. చర్మం మొద్దు పడితే కత్తితో పొడిచినా లేవడు, అరవడు. ఇప్పుడెలా? ఐడియా. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి ఫుల్ గా వాల్యూమ్ పెడితే గోలేంటని తిట్టినా నిద్ర డిస్టర్బ్ అయి పనుల్లో అయినా పడతాడు. సార్, ఇదే మైరోగన్ రా బాబు. నిద్రలో నడిచే వాళ్ళని చూశాను, నిద్రలో డాన్స్ చేసే వాళ్ళని ఈయన్నే చూస్తున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు లేకు, చచ్చినట్టు వెయిట్ చేస్తాను. తప్పదు కదా, కర్మ. నిద్రపోయేవాళ్ళని లేపచ్చు గాని నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడం ఎవ్వరి తరం కాదు. నా ప్రోగ్రామ్స్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఈరోజు నువ్వు జాబ్ మానేసిపోయేలా చేయకపోతే నా పేరు వంశీకృష్ణే కాదు. ఏంటి నానమ్మా, ఆనంద్ వాళ్ళు ఇంకా రాలేదు? బా కంగారు పడకే, కాకర్ల వారు రావాలి. వాళ్ల ముందు మన ఆనంద్ బాబు వాళ్ళ నాన్నగారి పేరు మీద పూజలు దానాలు చేస్తున్నట్టు నటించాలి. వాళ్ళ దగ్గర నీ ఆనంద్ బాబు దగ్గర నువ్వు మార్కులు కొట్టేయాలి. కానీ కొంచెం డబ్బులుంటే బయటికెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. నాన్నిచ్చిన ఈ డబ్బులతో పూజలు దానాలు చేయించగలమా? ఇదేమైనా పెళ్ళా? ఇంకొక 10,000 అప్పు చేసైనా గొప్ప అనిపించుకోవడానికి 4 చీరలు తీసుకొచ్చి ఆనందబాబు చూసినప్పుడు పనిచేసావనుకో, మాకు ఎంతో ఇష్టమైన మా నాన్నగారి కార్యాన్ని నువ్వు చేసావని వెంటనే నీ చెయ్యి పట్టేసుకుంటాడే. అప్పుడు మీ నాన్న నా మామ కాదా అని ఫీల్ తో అడుగుతాను. ఎస్, అవును. అది అలా కలిసిపోవాలి. నీ నటనా చాతుర్యాన్ని ఈ రోజు చూపించు, నా మనవరాలు అనిపించుకోవే. తప్పకుండా నానమ్మా. నానమ్మా, తాత సంవత్సరీకం ఏం అక్కర్లేదని వసు దగ్గర నుంచి డబ్బులు లాగేసుకొచ్చాం కదా. ఇప్పుడు వసు ఏం చేస్తుంటుంది? ఇంకేం చేస్తుంది, ఒక మూల కూర్చొని మీ అమ్మని ఖర్చుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మగారు. ఒకవేళ మనకి తెలియకుండా వేరే ఎక్కడైనా సంవత్సరీకం చేయిస్తే? ఏయ్, అదే పని చేసిందనుకో, దాన్ని చంపేసి వచ్చేయాడు దాని సంవత్సరీకాన్ని నీతో జరిపిస్తాను. అయినా నువ్వేంటే ఆనందబాబు గురించి ఆలోచించవే అంటే ఆ అక్క తొక్క అని ఆ వసు గురించి ఆలోచిస్తావేమిటే? ఆనంద్ బాబు రావాలి కదా నానమ్మా. అదిగోనే వచ్చేసరే. నానమ్మా, సీఎం కాన్వాయ్ వచ్చినట్టుంది. నోరు వెళ్ళబెట్టింది సార్ గారి పదవే. పద పద పద.
నానమ్మా మ్మ్. అందరూ వంశీకృష్ణ తిరుగుబోతూ రొమాంటిక్ ఫెల్లో అంటారు గాని మ్మ్. నా ఆనందం చూడు ఇన్నోసెంట్ గా ఎంత బాగున్నాడో. ఇది రొమాంటిక్ లుక్ అంటే. వేదవని చూస్తుంటే చిలిపిగా ముక్కు పిండాలనిపించేలా ఎంత ముద్దొస్తున్నాడు. ఆ, ఆ, ముద్దులాడింది చాలు గాని ముందు ఫోన్ చేయవే. కార్యంలోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఫోన్ చేయి. ఇప్పుడు మిస్ అలేఖ్య ఆనంద్ బాబుతో చిన్నప్పుడు పరిచయం ఉన్నట్టు ఒక అపరిచిత్రాల్లో మాట్లాడుతుంది. చూస్తూ చేయి. ఉండు. అమ్మా ఇప్పుడే వస్తాను. అలాగే. హలో. గుడికొచ్చావా ఆనంద్? ఆ, కొంపదీసి మీరు కూడా వచ్చారా ఏంటండి? రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఆ, నీ బాధ నా బాధ కాదా? నీ బాధ్యత నా బాధ్యత కాదా? నీ గుండె నా గుండె కాదా? గుండె కూడానా అండి? అవునానంద్, తనువులు వేరేనా ఆలోచనలు ఒక్కటే. మీ నాన్నగారి పేరు మీద సంతర్పణ జరిపించటానికి వచ్చాను. నీ చిన్ననాటి స్నేహితురాలనైన నన్ను ఈ రోజైనా గుర్తుపడతావని ఆశిస్తున్నాను. నీకోసం చూస్తుంటాను. ఏమండి ఏమండి ఉమ్, ఇక్కడికి వచ్చానంటున్నారు. అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇంకోలా అపార్థం చేసుకుంటారేమో. ఉమ్, భగవంతుడా. నానమ్మా, ఆ, ఆనంద్ బాబు ఆందోళనతో వెళ్లిపోతాడేమో. ఎక్కడికెళ్తాడే? కార్యం పూర్తి చేసి గాని కదలడు. నువ్వే అని తెలిసే క్షణంలో ఆనంద భాష్పాలు కార్చేలా అట్మాస్ఫియర్ సెట్ చేయాలి. పద. స్వామీజీ, ఈ ఏడైనా నా కొడుకు ఆత్మకు శాంతి చేకూరే ప్రయత్నం జరగాలి. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందనే భయంతో ఇక్కడికొచ్చాం. నా మనవణ్ణి ఇక్కడికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాం. గ్రహస్థితులు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి అపర్ణాదేవి గారు. మా వల్ల బాధపడుతున్న కుటుంబానికి మంచి చేస్తే గాని మాకు మనశ్శాంతి ఉండదని అర్థమైంది స్వామీజీ. వాళ్ల కోసం మేము ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాం. కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. వారి నీడ మీ మీద పడే సమయం ఆసన్నమైంది సుచిత్ర గారు. వాళ్ళు ఎదురైతే క్షమించమని చేతుల్నే కాదు కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకాడం స్వామీజీ. 18 ఏళ్ల క్రితం నా మనవడు పసితనంలో చేసిన పొరపాటు ఇప్పుడు వాడి ప్రాణాలు బలికోరి శాపంగా మారుతుందంటారా? అమ్మా, ఈ జగత్తులో వెలుగు చీకటి ఎలాగో కష్టం సుఖం, నష్టం లాభం, మంచి చెడు, పొరపాటు గ్రహపాటు అలాగే. తెలిసో తెలియకో అనేది పక్కన పెడితే ఫలితం అనేది మాత్రం తప్పకుండా అనుభవించాలి. అమ్మా, పంతుళ్ళందరూ కాకర్లవారి కార్యక్రమంలో ఉన్నారు. అదైన తర్వాత మీ నాన్నగారి సంతర్పణ చేయగలం. నేను గాని ఇంకెవరైనా గాని వస్తాం. ఈలోపు మీరు ఏర్పాట్లు చూసుకోండి. అలాగేనండి. ఆ